మీ9 న్యూస్ కి స్వాగతం. గుమ్మడిదల మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం, దోమడుగు, వీరన్నగూడెం, బొంతపల్లి, గుమ్మడిదల వార్డుల్లో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు స్థానిక మున్సిపల్ పాలక వర్గంతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 75 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ప్రజల నమ్మకంతో 5 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీకి అధికారం అందించారని, వారి నమ్మకానికి అనుగుణంగా వచ్చే 5 సంవత్సరాల పాటు మున్సిపల్ సమగ్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడతారని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పాలకవర్గం సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, మున్సిపల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడ్డ గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ప్రతి మున్సిపాలిటీకి 5 మున్సిపాలిటీలకు 15 కోట్ల రూపాయల చొప్పున శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇందులో 15 కోట్లలో 6.5 కోట్ల రూపాయల టెండర్ అయిపోయి ఇంకా 8.5 కోట్లు ఒక 5వ తారీఖు 6 గంటల వచ్చి అంకితం కార్యక్రమం చేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ సంధ్య గారు, అలాగే గోవర్ధన్ రెడ్డి గారు, కౌన్సిలర్లు, స్థానిక పెద్దలు, రెడ్డి సంఘం పెద్దలు, గుమ్మడిదలకు సంబంధించిన మున్సిపల్ సంబంధించిన పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ పేరు ధన్యవాదాలు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం ఎక్కడ చూసినా చాలా స్పీడ్గా ఖాళీలన్నీ విస్తరిస్తూ ఉన్నాయి. ఖాళీలు కానీ అపార్ట్మెంట్ కల్చర్ కానీ మన దగ్గర పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. అవన్నిటికీ మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది. కరెంటు కానీ, వాటర్ కానీ, మోరీలు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ మౌలిక వసతులు సమకూర్చి వాళ్ళ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఈ 15 కోట్లే కాకుండా నెక్స్ట్ మంత్లో ఇండస్ట్రీస్ వాళ్ళతో సిఎస్ఆర్ ఫండ్ మీటింగ్ పెట్టి వాళ్ళతో సాయం తీసుకుంటాం. ఎవరైనా బిల్డర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సాయం తీసుకుంటాం. ఇక్కడ ఏ సమస్య ఉన్నా స్థానిక నాయకులతో, స్థానిక ప్రజలతో, గ్రామాల వారి నాయకులతో సమస్యలని సేకరించి అవన్నీ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి వరుసలో వస్తామని మీ అందరికీ తెలియజేస్తాము. ఎందుకంటే కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, మాజీలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మన పైన ఎంతో ఆశలు పెట్టుకొని మనల్ని గెలిపించడం జరిగింది. వాళ్ళ ఆశలను ఎక్కడ వమ్ము చేయకుండా తప్పకుండా వాళ్ళకి జవాబుదారీగా పనిచేయాలి. మొదటి నుండి అన్నారం, దోమడుగు, వీరన్నగూడెం, బొంతపల్లి, గుమ్మడిదల 6.5 కోట్ల వర్కులు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ తర్వాత మళ్ళీ తిరిగి 8.5 కోట్ల టెండర్ అయిపోతాయి. అది కంప్లీట్ చేస్తాం.